అది లంచ్ టైం అవటం వల్ల ఆయన ఎంత మాట్లాడుతున్నా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని అడుగుతున్నా ఆవిడ చేసి ఫిజికల్లీ అండ్ విజువల్లీ అండ్ హియర్ మూమెంట్ కి నర్స్ పరిగెట్టుకుంటూ వచ్చారు. సార్ ఆవిడకు వినపడదు సార్ అని చెప్పేసరికి ఈరోజు మీరందరూ కూడా కూర్చోవాలండి ప్లీజ్. దయచేసి మీరందరూ కూడా ఆసనాల్లో పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడం, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఇక్కడ నుండి కంబోడియా లాంటి దేశాలకు పంపి అక్కడ మన వారితో బలవంతంగా అసాంఘికటువంటి ఈ దిశా దివ్యాంగుల సురక్ష కార్యక్రమం నిరంతరం ప్రజలకి ఏదో మంచి చేయాలని తపన నిస్వార్థ నాటి Lady disabilities, please come on to the dais, madam. And also, yeah, we heartily welcome as our additional DCPs. Yeah, please share the streets. And also, I would like to welcome all the thing. ఈ దిశా దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎప్పుడంటే హర్ష సాయి గారు. ఎవ్రీబడీ కమ్ ఆన్, ఇట్స్ టైం టు సెలబ్రేట్. ఎవ్రీబడీ కమ్ ఆన్. ఇప్పటి వరకు పేదవాళ్ళకి, నీడీ పీపుల్ కి హెల్ప్ చేయడం అలవాటు. ఇప్పటి నుంచి మాతో పాటు కలిసి ఎన్నుకుంటున్నాము. అందరూ క్లాప్స్ కొట్టి మాతో అసోసియేట్ అవుతున్నటువంటి హర్ష సాయి గారికి వెల్కమ్ చెప్తారని చెప్పి కోరుకుంటున్నాం. వేదికగా దివ్యాంగులతో వైజాగ్ సిటీ పోలీస్ వేదికగా ఇచ్చి సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సి కోరుతున్నాం. కావ్య పూర్ణిమ గారు కూడా సాగర తీరపు సామికుడా, అందరు నమ్మిన రక్షకుడా, పిలిచిన పలికే సేవకుడా, నీ గమ్యం సమన్యాయం, నీ ధ్యేయం సంక్షేమం, నీ వైరం అన్యాయం అనునిత్యం ఓ యుద్ధం ఎవరైనా everybody come on, I request CP song. Yes, Ravi Shankar garu. Hey, ఒక్కసారి అందరికి చూపించండి హర్ష సాయి గారు. ఆమె గిఫ్ట్ ని ఏది తినే ఓన్ గా క్రియేట్ చేసి వేశారండి అది. ఓకే మ్యామ్, థాంక్యూ సో మచ్. నౌ ప్రెజెంట్ చేస్తున్నారండి. everybody come on, a huge round of applause. Inspire for a token of gratitude and a token of appreciation to our Harsha Sai garu. Everybody come on, a huge round of applause. Dilip Patru garu. Everybody come on. And to the right back, please. Ramana garu. Everybody come on, claps everybody. Chi garu ekkudaru ya stage meediki ravalsi korutunna. Chapriya garu from Srikakulam, like music please. Like music. So they are the physically challenged and also visually impaired, అలాగే hearing impaired వాళ్ళండి. And now it's time to welcome as a hearing impaired as Avinash. Clap, everybody come on.
much all the physically challenged people and to all the different able people. Everybody come on, huge round of applause. ప్రదీప్ గారు And now I request Pradeep Garu. Yes, I request is of physically challenged M. Sri Hari Garu, B. Venu Garu, and Vasu Garu. Yeah, please show in the streets. And also B. Venu Garu, Vasu Garu. నా హార్ట్ఫుల్ అభినందనలు మరియు ధన్యవాదాలు. దిశ దివ్యాంగ సురక్ష అంటే ఏంటో అన్నది ఫస్ట్ నా మాటల్లో మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. దిశ అంటే డైరెక్షన్, దివ్యాంగ అంటే మన దివ్యాంగులు. ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే దివ్యాంగులకు రక్షణ మరియు భద్రతను కల్పిస్తూ డైరెక్షన్ ని చూపించే ప్రోగ్రామే ఇది. సో అటువంటి ప్రోగ్రామ్ నా దృష్టిలో ఈ భారతదేశంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండుంటాయి చట్టపరంగా, ఇది అతి ముఖ్యమైనది. ఎందుకు ఏంటి అన్నది మీకు చివరిలో చెప్తా. దానికన్నా ముందు నేను ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సరదాగా. కొంతకాలం క్రితం నేను నా మనుషులు వేరే రాష్ట్రానికి వెళ్ళాం చిన్న పని మీద. అందులో ఒక విలేజ్ లాంటి ప్లేస్ కి వెళ్ళాం. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. ఎండలు బాగా ఉన్నాయి, విపరీతమైన దాహం వేస్తుంది. సో అలా అలా చూస్తున్నాం, ఒక ఆయన కనబడ్డారు. ఆయన్ని అడిగాం, బాగా దాహంగా ఉంది, ఎక్కడ షాప్స్ అవి ఎక్కడ ఉంటాయి అనేసి. భాష రాదు కాబట్టి ఇలా సైన్స్ ద్వారానే అడిగాం. మీకు ఇదే కదా, రండి నాతో పాటు అనేసి అన్నారు. అలా వెళ్తున్నాం. పక్కన ఒక షాప్ కనబడింది, ఆగాం. ఆయన ఆగట్లేదు. నేను షాప్ ఉంది కదా అనేసి అంటే, లేదు మీరు రండి అంటున్నారు. సరే మరి ఇంతవరకు ఆయనే తీసుకొచ్చారు కదా, మరి వెళ్ళకపోతే బాగోదని ఆయన వెనకట్లే వెళ్ళా. అలా వెళ్ళేసరికి కరెక్ట్ గా ఒక వైన్ షాప్ ముందు ఆయన ఆపారు. అంటే భాష రాకపోతేనే కమ్యూనికేట్ చేయడం ఎంత కష్టం అన్నట్టు ఆ రోజు అనుకున్నా. సరే భాష అంతా వస్తూనే మనం ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా, మన ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవడానికి ఇలా ఇబ్బంది అయ్యే రోజుల్లో మరి మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భావాన్ని ఎలా తెలపగలరు? వాళ్ళకంటూ ఉన్న ఒక భాష మనందరికీ అర్థం కాకపోవచ్చు, మరి వాళ్ళ భాషను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే భారతదేశం అన్నది ఒక డెమోక్రసీ, అందరికీ సమాన్యాయం జరిగిన రోజే అది సక్సెస్ అయినట్టు. మరి అటువంటి డెమోక్రసీలో ఈ భారతదేశంలో ఉన్న 3 కోట్ల దివ్యాంగులకి మనందరిలాగే ఎలా వాళ్ళకి వాళ్ళ భావం బాధని వ్యక్తం చేసుకునే ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? ఆ ప్రాబ్లం ని కరెక్ట్ గా అడ్రస్ చేసిన ప్రోగ్రామ్ దిశ దివ్యాంగ సురక్ష. సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఇండియాలో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే మొట్టమొదటిసారిగా చాలా అద్భుతమైన కార్యక్రమం. అండ్ దీన్ని ఇనిషియేట్ చేసిన డాక్టర్ ఏ రవిశంకర్ గారు, కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. అలానే ఏపీ పోలీస్, ఎస్పెషల్లీ విశాఖపట్నం సిటీ పోలీస్ దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే నాకు ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఇన్వైట్ చేయడం జరిగిందో నాకు కూడా హోల్ హార్టెడ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది వింటేనే వావ్ అన్నట్టు అనిపించే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయింది మనకి ఫ్రీడమ్ వచ్చి, కాన్స్టిట్యూషన్ అన్ని పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ కరెక్ట్ గా ఆ 3 కోట్ల మందిని వాళ్ళ సమస్యని వాళ్ళ భావాన్ని అర్థం చేసుకునే కరెక్ట్ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇది ఇంకా బాగా విస్తరించాలి. ఖచ్చితంగా అందరికీ ఇది, ఎస్పెషల్లీ దీనికి మన దివ్యాంగులకి తెలియాలి అన్నది నా మనస్ఫూర్తిక కోరిక. అదే అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి గుడ్ ఇనిషియేటివ్ లో మనందరం పార్టిసిపేట్ చేసిన రోజే ఇవి నలుగురికి చేరుతాయి. మన జీవితానికి పర్పస్, అర్థాన్ని క్రియేట్ చేసుకునే బాధ్యత మన అందరిలో ఉంది. మరి అటువంటి అర్థాన్ని ఎలా క్రియేట్ చేసుకోగలగాలంటే కేవలం 4 మంచి పనుల్లో పాల్గొనడం ద్వారా. సో మీ అందరూ కూడా ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ ని మీకు తెలిసిన దివ్యాంగులకి, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారని ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్లను, విజువల్లీ ఇంపైర్డ్ అండ్ హియరింగ్ ఇంపైర్డ్,
ఈ 2 టోల్ ఫ్రీ నెంబర్లని వినియోగించి ఒకవేళ వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా దగ్గరుండి మీరు చూసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే పేరులోనే ఉంది, దిశ అంటే డైరెక్షన్, దివ్యాంగ అంటే దివ్యాంగ, సురక్ష అంటే రక్షణకి, దివ్యాంగులకి సురక్షణ రక్షణ కల్పిస్తూ డైరెక్షన్ చూపించే ప్రోగ్రామ్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఉన్న 3 కోట్ల దివ్యాంగులకి ఇది నిజంగా ఊరటనం. ఎందుకంటే ఈవెన్ మనం మన ఇబ్బంది చెప్పుకోవడానికి కూడా అంత కన్వీనియంట్గా లేని ఈ రోజుల్లో నోరు లేని వాళ్ళు వాళ్ళ భావాన్ని వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకోవడానికి మనలాగా కన్వీనియన్స్ ఉండదు వాళ్ళకి, అండ్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. సో ఆ ఇబ్బంది లేకుండా కమిషనర్ గారు ఇనిషియేట్ చేసిన ఈ వండర్ఫుల్ ప్రోగ్రాంలో నేను ఒక పార్ట్ అవ్వడం నిజంగా వెరీ హార్ట్ఫుల్, వెరీ హ్యాపీ. అదేనండి, వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఎందుకంటే ఇండియా అనేది ఒక డెమోక్రసీ కదండి, అందరికీ సమాన్యాయం జరగాలి. అండ్ పోలీసుల పని ఏంటంటే లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఇది చేయాలి. అయితే మనందరం బాగానే చెప్పుకోగలుగుతున్నాం మన ప్రాబ్లమ్ని పోలీస్ సంస్థకు కానీ దివ్యాంగులు అన్నది 3 crore పాపులేషన్ ఉంది చూసారు, వాళ్ళకి ఇది వండర్ఫుల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా బాగా ముందుకు వెళ్తుందని డెఫినెట్లీ. మన లైఫ్, అందరి లైఫ్స్లో ఒక పర్పస్, ఒక అర్థం ఉండడం చాలా ముఖ్యం కదండి. మరి ఆ అర్థాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం? ఇలా 4 మంచి పనుల్లోనే అందరూ చేయగలిగినప్పుడే మన జీవితానికి అర్థం కలుగుతుంది. ఎందుకంటే మనం అందరూ వచ్చింది కొంత లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ ఉండడానికి, ఇలాంటివన్నీ ఎక్కువ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అంత బాగుంటుంది. వెరీ గుడ్. ఎవ్రీవన్ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఈ మన హర్ష సాయి గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఈ దిశ దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రాంలో అసోసియేట్ చేసుకోవడం చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఐఎమ్ షూర్ he will take up many more initiatives for a social cause. Already he is doing a great bit for the society. So అదే విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా విశాఖపట్నం సిటీ పోలీస్తో ఈ విధంగా అసోసియేట్ చేసుకోవడం I feel that we are really indebted to him, so that this message will go to millions and millions of people across the globe. And this initiative must be taken up not only in India, in fact worldwide. Even other countries also do not have an access to these type of facility. So I fervently hope that Raboy Rojlo idi, as he said, 3 crore population in India is affected with this kind of disability. వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యం కలిగిస్తుంది అని అనుకుంటాను. థాట్ as I told you earlier also, నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ టైంలో ఒక అమ్మాయి డెఫ్ అండ్ డమ్ అండి, ఆవిడ కేస్ షీట్ పట్టుకొని వచ్చేసి నా ముందు నిలబడి అట్లానే ఉంది, ఇట్లా చూస్తూ ఉంది. సో ఐ వాజ్ లంచ్ టైం అది. సో అడుగుతూ ఉంటే పేరేంటి చెప్పండి, ఏమి ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అని చెప్తే ఆవిడ ఏమీ రిప్లై ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంది. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు కూడా లంచ్ టైంకి వచ్చేసారు ఆ టైంలో. సో ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ అండ్ సెడ్ తర్వాత రా అని చెప్పేసి వదిలేసేది. వెంటనే హెడ్ నర్స్ ఉంటుంది అక్కడ, మా ప్రతి వార్డ్లో హెడ్ నర్స్ ఉంటుంది. ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసి ఆ విధంగా చెప్పింది, సార్ మీరు చదవలేదా, అక్కడ స్పష్టంగా రాసి ఉంది షీఈ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అని చెప్పి రాసి ఉంది, కాంట్ యూ రీడ్ అని చెప్పేసి. షీఈ్ పెద్ద హెడ్ నర్స్. అది నాకు మనసులో ఉండిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ డే. అండ్ police department వచ్చిన తర్వాత then I was just thinking on these lines and wanted to extend something for